గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమే పిల్ల, చక్కని పిల్ల, నీ ముఖమే చిన్నబాయ్ చెప్పే పిల్ల. బాబాయ్ సిగ్గేస్తుంది. ఎండు రొయ్యల పొడికి కావాల్సిన పదార్థాలు దూరం వేయించుకోవాలి. మెత్తగైంది, కాటతో ఏరలు పడుతున్నాం. పైన తెచ్చప్పనమాట ఇది. పొడి చెయ్యి. నాటుపిల్ల చూడడానికి మోడర్న్గా ఉన్నా కానీ అన్నీ సూపర్ ఉంది. సూపర్ ఉందా? ఆ రాగి సంగటి, రొయ్యల పులుసు, కోట నన్నిడవా నాడకేం. ఏం సంగతి మామో, మంచి హుషారుగా ఉన్నావు. వచ్చినవా? మంచి టైంకి వచ్చినవే. ఎందుకు వస్తా నీ దగ్గరికి? ఇంకా చేతి వంటలు తిందామని వస్తా. మీ అత్త గుర్తొచ్చి పాట పాడుకుంటుండాలే కానీ. అదే పొద్దున ఏం సంగతి అత్తని గుర్తు చేసుకుంటున్నావు? గుర్తొచ్చింది. రాగి సంగటి, రొయ్యల పులుసు, కోట నన్నిడవా నాడకే. ఆ పాట ఏదో పెట్టు మామ, వినలేకపోతున్నా నేను. వాంతికి వస్తుందా పాట పాడితే? నీకు వాంతికి వస్తుందా పాట పాడితే? మామూలుగా 5:30 రాగం ఉంటుంది, నేను 7:30 రాగంలో పడాను. అంటే అది గాడిదలు పడతాయి. లేదులే మామ, అంత అధ్వానంగా కూడా ఏం లేదు, మంచిగానే వాడినా. నేను కథ చెప్తా చూడు. ఇప్పుడు మా ఊర్లో 9వ తరగతి చదువుకుంటున్నా. ఆయన చదువుకుంటుంటే మా పోతులు సార్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన తెలుగు పండిట్టు. మధ్యాహ్నం పూట వస్తాడు, మంచి లోపల తాంబూలం గిమ్మూలం వేసుకొని వచ్చి అని పద్యాలు పాడతాడు. అన్ని పద్యాలు ఉంటాయి తెలుగులో, సబ్జెక్టులు పద్యాలు ఉంటాయి కదా. పాడుతుంటే ఈయన ఒకసారి ఇట్లా పద్యం ఎత్తుకుంటానే, తింటావా? మిక్చర్ వేసినట్టు మిక్చర్ పెట్టినా చెప్పు. ఈయన పద్యం ఎత్తుకుంటానే గాడిద అనేది అంటేనే అందరూ గల్లు అని నవ్వినాం. ఈయన పద్యం ఎత్తుకుంటారు గాడి తెలిసిందని. ఇప్పుడు కూడా చాలా మంది సరిగ్గా వాడకపోతే ఇప్పుడు అన్ని టెక్నాలజీ పెరిగింది కదా, ఇప్పుడు గాడిదని కూడా అందంగా వాడేస్తారు. విషయం ఏంటంటే ఈరోజు నీకు ఇవి ఉండే కదా రొయ్య పొట్టు పొడి కొట్టిస్తా. ఇప్పుడు మనం ఆడగొచ్చిన కానుక చెట్టు కింద కూర్చోనున్నాం. కానుక చెట్టు చాలా మంచిది. ఈ గాలి తగులితే సర్వరోగాలు పోతాయంట. ఈ కానుక పుల్లతో బ్రష్ కూడా చేస్తారు. అవునా? మంచి కానుక చెట్టు కింద కూర్చోనున్నాం. అందుకే అయితే ఈసారి కొమ్మలు తెంపకపోవాలి. తెంపకపో. కానుక కాయలను ఏమో చేస్తారు కానీ మనకు తెలియదు. కానుక కాయలతో నూనె తీస్తారు, కానుక నూనె. మళ్ళీ వంట స్టార్ట్ చేద్దాం. మళ్ళీ లేట్ అయితే ఇక నువ్వు నన్ను లేట్గా పంపిస్తున్నావు ప్రతిసారి. లేదు తొందరగా పోదాంపా. నువ్వు రైటర్వి కదా, మరి నేను ఇవాళ మంచిగా రెడీ అయ్యి వచ్చినా, మరి నా మీద ఏమన్నా ఎప్పుడన్నా పాట పాడొచ్చు కదా? నీ మీద రాస్తే బాగుండు. నా మీద కాదు, నా గురించి. నా గురించి పాడతాలే. నా గురించి సడన్ గా నేను అడిగింది అనుకో, ఒక 2 మాటలు చెప్పు. ఇప్పుడు నా టైర్ గురించి చెప్పు. ఏమే పిల్ల, చక్కని పిల్ల, నీ ముఖమే చిన్నబాయ్ చెప్పే పిల్ల. చెప్పే పిల్ల, అబ్బ చెప్పే పిల్ల. బాబాయ్ సిగ్గేస్తుంది. నేను కొల్లూరు సంతాకు పోతాను పిల్ల, నేను కొల్లూరు సంతాకు పోతాను పిల్ల, నువ్వు కోరినన్ని సొమ్ములు తెస్తాను పిల్ల, నేను వస్తాను పిల్ల, నీకు ఇస్తాను పిల్ల. ఏమే పిల్ల, రంగన్న పిల్ల, నీ ముఖమే చిన్నబాయ్ చెప్పే పిల్ల. నీ ముఖం చిన్నబాయ్ ఇట్ట నమ్ముతున్నాను కాదు. ఇది ఇప్పుడు మీరు కట్టిందా లేకపోతే ఆల్రెడీ ఉన్నదా? పాట ఇది, పాత జానపద. పాత పాట. ఓకే. నువ్వు సొమ్ము లేని దేకు మామా, వంటలు చేసి పెట్టు చాలు. ఇదే సొమ్ము లాంటిది. అంతే. సరే, మనం ఇప్పుడు ఎండు రొయ్యల పొడికి కావాల్సిన పదార్థాలు అని మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది పెద్ద పనేం కాదు. ఎండుమిరపకాయలు, రొయ్యలు వేయించుకొని జీలకర్ర వేసి
దంచేసి వెల్లుల్లిపాయ వేస్తే అయిపోతుంది. కాబట్టి మనం ఎండు ఎప్పుడైనా సింపుల్ రెసిపీస్ ఉంటాయి నీవన్నీ. మరి అట్లా చేసుకొని కొబ్బరి గసాలు, గరం మసాలా. ఇటు వస్తానే అని పాట ఉంటుంది చూడు, అది నూకరాది. అట్లా ఇది కూడా అంతే. వంట ఎంజాయ్ చేయాలి. తొడిమలు తీయాలా అవి? తొడమల మళ్ళీ దంచుకునేటప్పుడు తీస్తాం. ఎందుకంటే దీంట్లో తొడమలు తీసామనుకో దీంట్లో ఉండే విత్తనాలు పడతాయి, అవి తొందరగా కాలిపోతాయి. అవి తొందరగా కాలిపోతుంది, ఆ ఘాటు మనకు కుడుతుంది. అందుకని సో నాకు ఇప్పుడు ఒకటి తెలిసింది దీనివల్ల. చూసినావా నీ దగ్గర వంటలు లేని నేర్చుకుంటున్నా నేను. నేర్చుకోవాలని కదా ప్లాన్కి చెప్పింది నేను. నేను ఒకటి తినిపోదామని అనుకుంటున్నా, కానీ నువ్వు నాకు నేర్పిస్తున్నావు. నా నెక్స్ట్ జనరేషన్ నువ్వే కదా. మాడుతున్నాయి. మాడలేదులే బా, వేగినాయి. మాడడం మేలు, వేగడం మేలు. మన రోట్లో మెదగాలి కదా. రోల్ ఇక్కడ ఉంది. ఇది కూడా దూరం వేయించుకోవాలి. చిన్నప్పుడు ఆ రొయ్య పొట్టు, రొయ్యలు అమ్ముతారు కదా, ఎండు రొయ్యలు, చేపలు అమ్ముతారు కదా. ఆ చేపకు పోతే మా అమ్మతో పాటు ఇటు తీసుకొని పచ్చి తినేవాడిని. ఇప్పుడు అది ఎన్ని గుర్తుకొస్తున్నాయి నాకు. సిమ్లో పెట్టి బాగా వాసన వస్తుందా వేగినట్టు. ఇగో నేను చాటతో ఇట్లా అంటున్నా, దీన్ని ఏమంట, నువ్వు చెరుగుతున్నా. కలర్ మారినాయి చూడు రొయ్యలు, కలర్ మారినాయి, వాసన వస్తూ ఉంది. వేసుకోవాలా? ఇప్పుడు ఈ తొడిమేలు తీసుకొని వేసుకోవాలన్నమాట. ఇవి దంచేలోపు నేను తినేసేటట్టున్నా. బాగా పొడైంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలన్నమాట. అంటే మామూలుగా అందరూ వేయరు, నేను వేస్తాను ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం అని. అట్లా జీలకర్ర వేసి జీలకరించడం అంటారు. తెలుసా నీకు ఆ పదము? జీలకరించడం. నీళ్లు జీలకరించడం, నీళ్లు ఇలా చల్లడాన్ని జీలకరించడం అంటారు. అంటే మాండలికంలో కదా జీలకరించడం అని పోతుంది. బాగా మెత్తగా అయింది. హెల్ప్ చేయాలా? హెల్ప్ చేయడం అంటే నువ్వు ఆ రొయ్యలు వేస్తే అదే హెల్ప్ చేసినట్టు. ఎద్దుగా నుండు ఒకసారి దీన్ని సర్దుకొని ఇట్లా. నన్నేమో జీలకర్ర వాసన చూడు ఎట్లా. మామ నీ పని అయిపోయింది మామ, ముసలి నువ్వు అయిపోయినావు మామ అంటున్నావు చూడు. 1/2 కేజీ మిరపకాయలు దంచిన ఆయన ఎవడో నా వయసు దంచమని చెప్పు. ఒప్పుకోవాలి. ఇప్పుడు ముసలోడు అంటే మండుతుంది. కరెక్ట్. కాకపోతే మేము కూడా మీ వయసు దాటొచ్చినాం కదా. మా ఎల్డర్స్ అంటే ముసలోడా అనేవాళ్ళం. ఇప్పుడు మేము కూడా అనిపించుకుంటున్నాం అంతే. ఇప్పుడు అది గుర్తొస్తలే మేము మిమ్మల్ని అంటుంటే? గుర్తొస్తుంది. అరే నేను పలానా ఆయన అన్నే కదా అట్లా అని. కానీ వాళ్ళు పని చేయలేకపోయినా మేము చేస్తాను కదా పని. ఘాటు పోతుంది మామ, ఘాటు వస్తుంది. ఘాటు వస్తుందా? త్యాగ మరి మరి వయ్యారమే పిల్ల, చాటతో వయ్యారాలు పడుతున్నావు. అటు ఇటు పడకుండా వయ్యారాలు పోతుందని. వయ్యారాలు పోతేనే ముద్దుకుంటుంది ఆడపిల్ల. లేకుంటే మొబైల్ మాది మాట్లాడుతుంటే క్యారే బై అంటుంటే ఏం బాగుంటుంది. మీకు అప్పటి జనరేషన్ నచ్చుతుందా, ఇప్పటి జనరేషన్ నచ్చుతుందా? నేను జనరేషన్తో పాటు ప్రయాణిస్తున్నాను కాబట్టి నేను కొన్ని మాట్లాడితే కానీ కాంట్రవర్షియల్ అవుతాయి. అంటే ప్రపంచం మారుతుంది కదా, కాలం మారుతున్న బట్టి మనం కూడా మారాలి. నేను చెప్పిన లాస్ట్ టైము 9వ క్లాస్లో అప్పుడప్పుడే ఒక అందమైన అమ్మాయి మా క్లాస్మేట్, పేరు చెప్తే వాళ్ళు ఇంటికి వచ్చి కొడుతుంది. అంటే అనువనువు అందం కలిగింది. మనం అప్పటికే సాహిత్యం చదువుతున్నాం కదా. ఆ అమ్మాయిని చూసి బాగా చూస్తుండే ఎప్పుడు మాట్లాడలేదు. నాకు ఒక డౌట్ మామ,
సాహిత్యము రాసేవాళ్ళు ఎప్పుడు అమ్మాయి అందం గురించి వాటి గురించి రాస్తారు కానీ అబ్బాయి అందం గురించి రాయరు ఎందుకు? అంటే అబ్బాయి అందానికి అబ్బాయికి ఏం సంబంధం నీకు ఉండదా? చెప్తా చూడు. సరాసర జగతిలో కొన్ని లక్షల కోట్ల జీవులు ఉన్నాయి, ఉమ్, చిన్న బ్యాక్టీరియా మొదలుకుంటే అన్నింటి వరకు. ఉమ్, అయితే అన్నిట్లో మగ జాతికి చెందిన ఒకటి అందంగా ఉంటాయి. ఎద్దు తీసుకో, ఎద్దు ఎంత అందంగా ఉంటుంది. నెమలి తీసుకో, నెమలికి ఎంత ఉమ్. ఉంటుంది. పావురం తీసుకో, అన్నీ అందమైన ఒకటి. ఒక్క మనిషి జన్మలోనే ఆడపిల్ల అందంగా ఉంటుంది. ఆహాహాహా. అవునా? అచ్చా. అందుకనే ఆడపిల్లని అందంగా పొగుడుతాను, ఆ అందాన్ని వర్ణిస్తాను. వర్ణిస్తా ఉంటారా అదే? ఆహా. లేకపోతే సాహిత్యాలు అబ్బాయిలు రాస్తారు కాబట్టి అబ్బాయిల అబ్బాయిలే గురించి కాదు. చెప్పరా అని? అంటే ప్రకృతి సహజంగా స్త్రీ ఉమ్, స్త్రీ అంటేనే ప్రకృతి. ప్రకృతి అంటే చాలా అందమైంది ప్రకృతి. ప్రకృతిలో ఎన్ని సోయగాలు ఉంటాయి అవన్నీ కల్పించి. ఇప్పుడు మన దేవులపల్లి కృష్ణశాస్త్రి ఉమ్, మేఘ సందేశం అనే సినిమాలో ఒక పాట రాశాడు. ఆ పాట ఏంది, ప్రకృతిలో నల్లమల్ల అడవిలో పోతున్నాడు ఆయన. ఉమ్, ప్రయాణం చేస్తుంటే ఆ నల్లమల్ల అడవి అంతా చాలా అందంగా అనిపించింది. ఉమ్. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై తరమ్మనై రెమ్మనై ఈ అడవి సాగిపోనా అంటే పడితే దరిద్రంగా ఉంటుంది, నువ్వు పాడవు. చెట్టని ఆగిపో అంటే ప్రకృతి. స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతిని ఎలా ఆహా. ఇది చేశాడో ఆ. స్త్రీని కూడా అలాగే పొగిడాడు. బాగా పొడి మంచిగా పౌడర్ అయింది. పౌడర్ అయింది. ఉమ్. ఫైనల్గా ఏం వేసుకోవాలి చెప్పు? వెళ్ళిపోయ వెళ్ళిపోయి అంటారా మీరు? మేము వెల్లిపాయ అంటాం. తెల్లగడ్డ అంటాం. కలకండానా? తెల్లగడ్డ తెల్లగడ్డనా? తెల్లపాయ. దాన్నేమో ఉల్లిగడ్డనేమో ఎర్రగడ్డ అంటాం. ఎర్రగడ్డ, ఇది తెల్లగడ్డ. తెల్లగడ్డ ఇది, అది ఎర్రగడ్డ, ఇది తెల్లగడ్డ. బీట్రూట్ ఏమంటారు? బీట్రూట్ అంటాం. అది ఇంగ్లీష్ పేరు కదా. ఆ, మ్మ్. ఓకే. ఫేస్బుక్లో ఒకటి రాశాను నేను, ఉమ్, ప్రియా, ప్రియమైన నీకు, నీ గురించి ఏం రాయాలో తెలియక నాకు నేనే జెండు బాంబు రాసుకున్నాను. అంటే ఫేస్బుక్లో బాగా వైరల్ అయింది ఇది. ఓకే. ఇది నేను నా స్వదస్తూరితో, స్వదస్తూరి అంటే నా హ్యాండ్ రైటింగ్తో రాశాను. ఆహా. అది అట్టేటట్టు తిరిగి వేరే వాళ్ళు నాకే పంపారు. ఆ, అట్లా మేము మస్తు కాపీ అయినట్టున్నాయి. చాలా అయినాయి ఆ, కొన్ని సినిమాల్లో, వంటల్లో. అదే డానియల్, ధనియాల పొడిని డానియల్ పౌడర్ అని పిలిచా. దాంట్లో ధనియాలు ధనియాలు అని ధనియాలు. పెట్టుకున్నారు. అది కూడా నాదే. అది మామూలుగా ఉండదు కామెడీ. కాబట్టి ఇప్పుడు అది మీదే అది. నాదే. ఇప్పుడు ఫైనల్ టచ్ అప్, ఉమ్, మీ వెల్లుల్లి మా తెల్లబాయ ఉమ్. వండేసి ఆహాహాహా, మంచి ఏం వాసన, గుమ్మ 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 ఇల్లంతనే వాసన. వస్తది కదా? వేస్తేనే వెల్లిపాయ వేస్తే ఫైనల్ ఫైనల్ టచ్ అప్ అనమాట ఇది. అందరూ ఏపడాలు నూనెలో వేయించుతారు కదా, మీరు మాత్రం ఎప్పుడు ఆయిల్లో వేయించారు. దీనికి ఆయిల్ లేని వంటలు కదా ఇవి. ఇప్పుడు ప్రతి దాంట్లో ఆయిల్ ఇస్తే కొంటెల్లో వేయాలి, కొంటెల్లో వేయకూడదు. ఎండుమిర్చి ఘాటు, వెల్లుల్లి ఘాటు. ఘాటు అన్నీ తగులుతున్నాయి. ఇప్పుడు నువ్వు అన్నం వేసుకొని తిని ఎలా ఉందో చెప్పాలి ఘాటు. ఇప్పుడు ముక్కులో పోతుంది. ఇప్పుడు నాకు కూడా నోట్లోకి పంపించాలి. వేడి వేడి అన్నం. నువ్వు పిల్ల, నువ్వేమంత అదృష్టవంతురాలు పిల్ల. ఏమేం తింటున్నావో. అదే మామ పుణ్యం. నా కోడలా మజాక. నీ దయానకు ప్రాప్తం. ఏం దయాలు గీయాలు ఏం లేవు కానీ, దయాలు ఏం లేవు. పొడేస్తారు రోడ్లోంచి డైరెక్ట్. పొడి చెయ్యి కలిపి బాగా కలిపి వేడివేడిగా తిను. తిన్నట్టుందో చెప్పు. నువ్వు చేసిన వంటలకి పేరు పెట్టాలా మామ? పేరు పెట్టాలి, బతుల మామ వంట అని. ఇంట్లో ఆయిల్ వేసుకోవాలా మామ? ఏం ఆయిల్ లేదు, గీల్ లేదు. కష్టపడి నీ ముక్కులోంచి ఆయిల్ కడతాది.
ఆడపిల్ల చూడడానికి మోడర్న్గా ఉన్నా కానీ అన్నీ మీరే చెప్పిరుగా కల్పమని ఇట్లా. కానీ బట్ సూపర్ ఉంది. సూపర్ ఉందా?